హలో ఫ్రెండ్స్, ఒక అందమైన కథ గురించి చర్చించుకుందాం. అందమైన ప్రకృతి మధ్యలో అటు పక్కకు ఒక సెలయేరు, ఇటు పక్కకు ఒక గుట్ట. దాని మధ్యలో నాగరికతకు దూరంగా గడుపుతున్న ఒక యువకుడి కథ. చిన్నప్పటి నుంచి ఒకే విషయం పెరుగుతాడు ఈయన. ఆయన తల్లిదండ్రులు, ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు అందరూ ఒకే విషయం చెప్తుంటారు. నువ్వు ఇక్కడ ఉన్నంత కాలం డెవలప్ కావు బేటా. నువ్వు జీవితంలో ఎదగదలుచుకుంటే వేరే దగ్గరికి వెళ్ళు, నాగరికతలోకి వెళ్ళు. అక్కడ నీకు అమూల్యమైన సంపదలు దొరుకుతాయి, జీవితంలోకి ఎంతో ఎదిగిపోతావు అనే విషయం చెప్తుంటాడు. ఈ మాటలు వింటూ వింటూ పెరిగిన అబ్బాయి ఒక టైం వచ్చిన తర్వాత he decides to go. పోదామనుకున్న ఆలోచనని అతని జీవితాన్ని మరొక మలుపు తిప్పేస్తుంది. అప్పుడు ఇటు పక్కకున్న సెలయేటి, ఆయనకు ఎంతో ఇష్టమైన సెలయేటికి బాయ్ అని చెప్పేసి అటు పక్కకున్న గుట్టకు కూడా, ఒక అద్భుతమైన గుట్ట అది. ఆయన తెలిసిన గుట్టలన్నీ నల్లగా ఉంటాయని వింటాడు, కానీ ఈయన ఇంటి దగ్గర ఉన్న గుట్ట పసుపు రంగులో సూర్యకిరణాలు పడ్డప్పుడల్లా రిఫ్లెక్షన్స్ అతని మీద పడుతుంటే తన్మయత్వంతో మునిగిపోయే మార్నింగ్ సమయాలు, సంధ్యా సమయాలు రెండు కూడా గుర్తు చేసుకుంటూ బాయ్ టాటా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ క్షణాల అతనికి మరొక తోడు దొరుకుతుంది. అతని లాగానే భవిష్యత్తు పోయి ఎన్నో ఆశలు పెట్టుకున్న మరొక యువకుడు అతనికి తారసపడతాడు. ఇద్దరు కలిసి ప్రయాణం సాగిస్తారు. ఆ ప్రయాణంలో ఆ యువకుడు ఇతనికి ఒక అప్పీల్ చెప్తాడు, ఒక రిక్వెస్ట్ పెడతాడు. నువ్వు నాతో పాటే ఉండాలి చివరి వరకు. ఆ చివరి వరకు నాతో పాటు నడిస్తే నాకు వచ్చిన లాభాలు ఏవైతే ఉన్నాయో అన్నీ నీకు సగం పంచిస్తాను. కానీ మనం చేరుకోయే ప్రదేశం ఏదైతుందో నువ్వెవరికి చెప్పకు. అదొక మహాన్ జీవితంలో నీకు ఇంకేం అవసరం లేదు. అక్కడ ఏరుకున్న తర్వాత మరేం అవసరం లేదు. యూ విల్ రీచ్ ఎ గోల్డ్ మైన్. ఒక్కసారి ఆ గోల్డ్ మైన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నీకు అపరిమితమైన సంపద నీదవుతుంది. జీవితాంతం కాలు మీద కాలు వేసుకొని హాయిగా బ్రతికే అవకాశాన్ని కల్పిస్తున్నాను. యు ఫాలో మీ అని చెప్తాడు. ఇద్దరు కలిసి ఇతను సంతోషంగా ఒప్పుకుంటాడు, ఎందుకంటే చిరకాల వాంఛ అవుతుంది. అందుకని బయలుదేరి వెళ్ళిన తర్వాత వెళుతూ ఎన్నెన్నో ప్రదేశాలు తిరుక్కుంటూ వెళ్ళిన తర్వాత అతనికి ఒక విషయం మెల్లమెల్లగా బోధపడుతుంటుంది. ఏందది అంటే, అతను వెళ్తున్న దారి ఏదైతుందో ఇతనికి ఎంతో సుపరిచితంగా అనిపిస్తుంటుంది. ఎన్నోసార్లు దాన్ని చూశాననే ఫీలింగ్లోకి వస్తుంటుంది. తన ప్రదేశానికి దగ్గరికి వస్తున్న కొద్దీ ఆ భావం మరింత బలపడి చివరిగా వాళ్ళ డెస్టినేషన్, వాళ్ళ గమ్యస్థానం ఖచ్చితంగా ఈయన పుట్టిన ప్రదేశమే అయి ఉంటుంది. ఈయన పెరిగిన సెలయేరు, ఇటుపక్క ఉన్న పసుపు రంగు గుట్ట. ఆశ్చర్యపోతాడు. ఇది నా సొంత ఊరు, నేను పుట్టిన పేరు, ఇక్కడికే తీసుకొచ్చినావు నన్ను అంటాడు. కావచ్చు, కానీ మనం అనుకున్న విషయం మాత్రం ఇది మాత్రమే అని చెప్పేసి ఫైనల్లీ ఏంటి అంటే, ఈ పసుపు కలర్లో కనబడుతున్న గుట్ట ఏదైతుందో ఇది ఒక అమూల్యమైన సంపద. ఇది బంగారపు గుట్ట, పూర్తి బంగారం మయమైంది. నువ్వెంత తవ్వుకున్నా ఎడతెగని బంగారం ఇందులో ఉంది. నీకు వీలైనంత తవ్వుకొని వెళ్ళిపోయి జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేయమని చెప్తాడు. ఈ నోట మాట లేక ఇతను నిశ్చేష్టుడైపోతాడు. మరి ఇటువంటి పరిస్థితి మనందరికీ కలుగుతుందా? జనజీవన స్రవంతికి దూరంగా బతుకున్న చాలా మందికి ఉన్న గొప్ప అవకాశమే ఇది. దే టు డూ హ్యావ్ ఎ గోల్డ్ మైన్ విత్ దెమ్.
unconsciously, unknowingly, they are blessed with a gold mind. They can enjoy the meditation which is powerful enough, which really gives enough power to the mankind for a beautiful mindset. నీకు ఇంకేమీ అవసరం లేదన్నంత గొప్ప శక్తి ఇచ్చే ధ్యాన పరిస్థితి జనజీవన స్రవంతికి దూరంగానే ఉంటుంది. మరి ఇటువంటి అవకాశాన్ని మన మహిళా మనులు మరింతగా దీన్ని వాడుకొని వాళ్ళ శక్తిని మరింతగా పెంపొందింపజేసుకొని ఎంజాయ్. నువ్వు